శంభు సరిహద్దు నుంచి ఢిల్లీకి రైతులు ర్యాలీగా వెళ్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు రైతులను అడ్డుకోవడానికి కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ర్యాలీ నేపథ్యంలో హర్యానా పోలీసులు ఆంక్షలు పెంచారు. సరిహద్దు ప్రాంతాల్లో బలగాలు భారీగా మోహరించారు. చాలా చోట్ల రైతులకు పోలీసులకు మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? సంవత్సరాలుగా రైతు మార్చ్ ఎందుకు ఆగడం లేదు? అన్నదాతలు అడుగుతున్న డిమాండ్లేంటి? వాటిని కేంద్రం ఎందుకు లైట్ తీసుకుంటోంది? రైతుల ఆందోళన ఇంకెంత కాలం కొనసాగుతోంది? ఫార్మర్స్ ప్రొటెస్ట్ మరోసారి దేశంలో సంచలనం సృష్టిస్తోంది. ఈసారి అన్నదాత ఆక్రందనను పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. 4 సంవత్సరాలుగా నడుస్తోన్న నిరసనలు అటు ప్రభుత్వాలకు ఇటు పాపులారిటీకి పాతవయ్యాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లకు చెందిన రైతులంతా కలిసి 200కు పైగా సంఘాలతో 2 ఏళ్లుగా ఆందోళనను తీవ్రం చేశాయి. అయినా ఈ నిరసనలు కేంద్రాన్ని కదిలించలేకపోయాయి. దాదాపు 2 ఏళ్ల విరామం తరువాత ఇటీవల మరోసారి రైతులు రోడ్డెక్కారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుండి ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించారు. తమ డిమాండ్లపై చర్చలు చేయటానికి ఎందుకు భయపడుతున్నారంటూ కేంద్రాన్ని నిలదీస్తూనే ఉన్నారు. తాజాగా వారం వ్యవధిలో 2 సార్లు ఢిల్లీ వైపుగా పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈసారి రైతులు పార్లమెంటు వద్ద నిరసన తెలపాలని నిర్ణయించారు. అయితే ఎక్కడికక్కడ రైతులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది కేంద్రం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ప్రయత్నంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అంతవరకు బాగానే ఉన్నా కడుపు నింపే రైతులతో చర్చలు ఎందుకు చెయ్యట్లేదనేది ఇప్పుడు అన్నదాతలు అడుగుతోన్న ప్రశ్న. రైతుల సమస్యలను పరిష్కరించండంటూ తాజాగా శంభు సరిహద్దులోని నిరసన స్థలం నుంచి 101 మంది రైతులతో కూడిన బృందం డిసెంబర్ 6న ఢిల్లీకి మార్చిగా వెళుతున్నట్టు ప్రకటించారు. అయితే దీన్ని అడ్డుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. డిసెంబర్ 2న ఉత్తరప్రదేశ్కు చెందిన రైతులు పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీనికి ముందు నవంబర్ చివరిలో చేపట్టిన నిరసన మార్చిలో కొన్ని ఆంక్షలతో ఢిల్లీలోకి అనుమతించారు. ఢిల్లీలోని పెద్ద మైదానాల్లో ఒకటైన బురారీలోని నిరంకారి సమాగం మైదానంలో నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతిచ్చారు. అయితే ఇప్పటి వరకు వారితో చర్చలకు ఎలాంటి అడుగు పడలేదు. కాగా తాజాగా మరోసారి ర్యాలీగా ఢిల్లీలోకి ప్రవేశించడానికి రైతులు సిద్ధం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పాదయాత్రతో గాని వాహనాలతో గాని మరే ఇతర మార్గాల్లో గాని రాజధానిలోకి ప్రవేశం లేదంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం హర్యానాలోని అంబా సరిహద్దుల్లో 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, నిరసనలను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. సీనియర్ అధికారులతో పలు పోలీసు బృందాలను సరిహద్దు ప్రాంతాల్లో మోహరించారు. మరోవైపు పంజాబ్లోని మన్సా వద్ద బఠిండా వైపుగా 50 వాహనాల్లో వస్తున్న 300 మంది రైతులను పోలీసులు అడ్డుకోవడంతో 2-3 చోట్ల ఘర్షణ తలెత్తింది. ఈ క్రమంలో 3 పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతిపాదిత గ్యాస్ పైప్లైన్ కోసం చేపట్టిన భూసేకరణకు అందిస్తోన్న పరిహారం చాలా తక్కువగా ఉందంటూ రైతులు నిరసన తెలిపారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత తీసుకురావడంతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్, హర్యానా, యూపీ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చాగా ఏర్పడి ఈ ఏడాది ఫిబ్రవరి 13 నుంచి శంభు, కనౌరి సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు. రైతులు ప్రధానంగా 5 కీలక డిమాండ్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. పాత భూసేకరణ చట్టం ప్రకారం 10% ప్లాట్లు, 64.7% పరిహారం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మార్కెట్ ధరకు 4 రెట్లు పరిహారం, 2014 జనవరి 1వ తేదీ తరువాత సేకరించిన భూమిలో 20% ప్లాట్లు, ఉపాధి, పునరావాస ప్రయోజనాలు కల్పించాలని పేర్కొంటున్నారు. దీంతో పాటు తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కావాలని రైతులు ప్రధానంగా కోరుతున్నారు. రుణమాఫీ చేయాలని, రైతు కూలీలకు పెన్షన్ ఇవ్వాలని, విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని, విద్యుత్ సవరణ చట్టం 2020ను రద్దు చేయాలని చెప్తున్నారు. అలాగే 2020లో రైతుల ఉద్యమంలో పాల్గొన్న వారిపై నమోదైన కేసుల్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లఖింపూర్ ఖేరీలో మృతి చెందిన రైతు కుటుంబాలకు పరిహారం అందించాలని అంటున్నారు. వీటితో పాటు స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేసి రైతులకు రుణమాఫీ చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే
కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీ, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలుకు సంబంధించి న్యాయపరమైన హామీలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించింది. అయితే దీనిపై రైతు ప్రజాప్రతినిధుల నుంచి సరైన స్పందన రాలేదని కేంద్రం చెప్తోంది. ఇదివరకే రైతులతో 2 దఫాలుగా చర్చలు జరిగాయని, పరిష్కారానికి మరిన్ని చర్చలు అవసరమని కేంద్రం అంటోంది. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వంతో 4 రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ ఫిబ్రవరి 18 తర్వాత ఎలాంటి చర్చలు జరగలేదని, తమ సమస్యల పరిష్కారానికి చర్చలకు సిద్ధంగా ఉన్నామని రైతులంటున్నారు. కాగా రైతుల ఆందోళనపై సుప్రీంకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. శాంతియుతంగా నిరసన తెలపటం ప్రజాస్వామ్య హక్కైతే రహదారులను అడ్డుకుని ప్రజలకు అసౌకర్యం కలిగించరాదని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే 2020లో ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన నిరసన సెగలు కేంద్ర ప్రభుత్వానికి చెమటలు పట్టించాయి. అప్పట్లో కేంద్రం తీసుకొచ్చిన 3 వివాదాస్పద రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులంతా కలిసి నిరసన బాట పట్టారు. ఈ నిరసనలు దేశంలోని పలు వ్యవస్థలను తీవ్రంగా ప్రభావితం చేసింది. కాగా ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ చట్టం, రైతుల ధర హామీ ఒప్పందం, ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ అండ్ ది ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం అని ఈ 3 వివాదాస్పద చట్టాలను 2021లో కేంద్రం రద్దు చేసింది. అయితే అప్పటి నుండి కేంద్ర మంత్రులతో రైతు సంఘాలు చర్చలు చేస్తూనే ఉన్నారు. ఆ చర్చలన్నీ అసంపూర్తిగానే ముగిసిపోతున్నాయి. కనీస మద్దతు ధరకు సంబంధించి న్యాయపరమైన హామీలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఈ క్రమంలోనే రైతన్నలు పలు దఫాలుగా తమ గోసను ఢిల్లీకి వినిపించడానికి ప్రయత్నిస్తున్నారు.